చెప్తారు, ప్రజల పక్షాన ప్రజల గొంతుగా చెప్తారు. అట్లనే ఒక రాష్ట్రం కూడా ఇంత దారుణంగా ఇంకా ఘోరమైందంటే అధ్యక్ష, జరగకూడనటువంటిది. ఐఎమ్ సారీ, ఇంత విశాలమైన భారతదేశంలో ఇంత డెమోక్రసీ మెచ్యూర్ అయిన తర్వాత 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం పరిడవిల్లిన తర్వాత సింపుల్ అధ్యక్ష, చాలా సింపుల్. మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలాసేపు మాట నేను టీవీలో చూసాను. ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, లోకమందరికి తెలుసు. మనం రాష్ట్రం నుంచి విడిపోయాం. ఒక 495 కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష. అవి మాకి ఇప్పింది ఆయన అడగబట్టి 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళ అధ్యక్ష. ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు. ప్రపంచ బ్యాంక్ ఇక్కడ తెలిస్తే మనం కొట్టెలు కొడతారు, అటకాలు రాని కూడా రానియరు. ఇది కూడా సమస్యనే ఈ దేశంలో. మనకు రావాల్సినవి వాళ్ళే చెప్తారు, మీయే కరెక్ట్ అటు వేసినాము, కరెక్ట్ చేస్తామని. 7 సంవత్సరాల నుంచి అడిగిపోయిన రికార్డు లాగా. అంటే ఇంత చీప్గా గిట్లా దేశం జరపబడడం అనేది ఇక అది ఏది లేదు కదా అధ్యక్ష. ఇక ఎట్లా ఉందంటే ఇంక ఉల్టా మేము ఇయ్యం కాక ఏం చేస్తారో చేసుకుపోయినట్టు.